ఉన్నవాళ్ళు లోపలికి వచ్చి ఫ్యామిలీ వీక్లో వాళ్ళ మదర్ని తీసుకొస్తే ప్రౌడ్గా ఫీల్ అవ్వరా, హ్యాపీగా ఫీల్ అవ్వరా? మొన్నటిదాకా లక్ష్మణరావు కొడుకు కళ్యాణ్, మొన్నటిదాకా లక్ష్మి కొడుకు కళ్యాణ్, కానీ ఈరోజు కళ్యాణ్ వాళ్ళ నాన్న లక్ష్మణరావు, కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి అని చెప్పింది చూసారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పేరెంట్స్ అని చెప్పాడు. వెరీ గుడ్ మూమెంట్, అంతే. అది వెరీ గుడ్ మూమెంట్, లైఫ్ లాంగ్ నిలబడిపోద్ది. చాలామందికి ఇన్స్పిరేషనల్ జర్నీ అది. అరే ఎవరికైనా టైం వస్తే తెలియకుండా మొత్తం మారిపోద్దురని కళ్యాణ్ కూడా ఒక ఎగ్జాంపుల్. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎక్కడో బార్డర్లో ఎక్కడో జాబులు చేసుకుంటా, ఎవరి కిందో ఎక్కడో చేసుకుంటా, రేపో మాపో ఉంటామో పోతామని అట్లాంటి జాబు దేశం కోసం అయినప్పటికీ అది టెన్షన్. ఇది దాంతో పాటుగా కొంచెం కష్టాల్లో ఉండే వాళ్ళే వెళ్తుంటారు. మరి అందరూ అని చెప్పలేము, కొంతమంది ఎక్కువ మంది, ఒక 90 to 80% అయినా కొంచెం ఫ్యామిలీస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళే చావో బతుకు అని దేశం మీద భక్తి కూడా ఉంటుంది. 2 యాంగిల్లో ఉన్న వాళ్ళు వెళ్తుంటారు. దాంతోపాటుగా కండిషన్ కూడా బాగాలేదు, ఫ్యామిలీ కండిషన్. ఇలాంటి పర్సన్ వచ్చి సాధించాడు కాబట్టి హ్యాపీనెస్తో ఇవన్నీ చెప్పుకున్నాడు. తర్వాత సరికి ఇతను గెలుస్తాడా లేదా ఏంటి అనేది కూడా లాస్ట్లో మాట్లాడతా. నెక్స్ట్, ఏమమ్మీ టీవీలో వస్తానంటే నన్నే వద్దాను, నువ్వు కనపడతావు ఇప్పుడు టీవీలో. తనుజ అప్పుడు స్టార్ట్ చేసిందండి. లోపలికి వెళ్ళి శారీ తీసుకొని రావడం స్టార్ట్ చేశారు. శారీ దాపెట్టుకొని వచ్చి లాస్ట్లో గేట్ దగ్గర వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ మదర్ ఆల్రెడీ ఒక మాట చెప్తారు, ఎవరిని నమ్మొద్దని. ఇక్కడ మీరు నమ్మాలంటే ఎవరిని నమ్మొద్దు అనే పాయింట్ కాడ తనుజ గారు కూడా వస్తారు. ఇక్కడ తనుజ గారు తక్కువ చేశారంటే తక్కువ చేసి కాదు, ఎవరికైనా తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారని క్లియర్గా తెలిసినప్పుడు నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి ఎవరికి చెప్తారు, నువ్వు ఎవరిని నమ్మొద్దంటే ఎక్కువ తనుజ రిలేటెడ్ వస్తుంది. ఎక్కువ కదా, 100% అదే. ఎందుకంటారంటే తనతో రైవల్రీ పెట్టుకోమని, తనతో ఎగరిస్ట్ అవ్వమని ఎవరికైనా అనిపించేది ఫ్యామిలీ మెంబర్కి. కానీ అక్కడ సిచ్యువేషన్స్ డైరెక్ట్గా చెబితే వర్కౌట్ కాదనేసి ఇండైరెక్ట్గా ఎవరిని నమ్మొద్దు అంటే ఇతను నమ్ముతున్నది ఎవరిని? ఇప్పుడు ఎవరితో క్లోజ్గా ఓన్లీ తనుజ గారిని నమ్ముతాడు, ఓన్లీ తనుజ గారితో క్లోజ్డు. తనని నమ్మొద్దు అంటే తను ఏదో మోసం చేసి తను ఏదో ఫేక్ అని కాదు, వాళ్ళ ఉద్దేశంలో తను నెంబర్ 1లో ఉంది, తనకి అగెనిస్ట్గా వెళ్ళని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. కానీ తనుజ ఇచ్చిన మాస్టర్ స్ట్రోకు, దీన్ని మాస్టర్ స్ట్రోక్ అని అంటారు. అండ్ దాన్ని నెగిటివ్గా తీసుకోవాలన్న వాళ్ళకి కూడా ఎలాంటి పాయింట్ ఉందో కూడా చెప్తాను, అన్ని రకాలుగా చెప్తారు. మర్చిపోయిన టైం ఎంతైంది? ఓకే, 20 నిమిషాలే కదా, గంట పైన ఉంటుంది ఈరోజు. ఈవిడ శారీ తీసుకొచ్చారు. శారీ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు ఏమంటుందంటే, మీ అందరికన్నా చిన్నోడయ్యా, మంచిగా మీ అందరికన్నా చిన్నోడు ఏదన్నా తప్పు చేస్తే నేను కొంచెం అంటే నేనే సారీ చెప్తాను, క్షమాపణ చెప్తాను అన్నట్టుగా పాపం ఆవిడ. ఇమానుయేల్ గారు భరణి ఇద్దరు సూపర్. అదేదమ్మా మేమేం అనుకోం, వాడు బాగానే ఉంటాడు మాతో, అది ఇది బాధపడకండి అనేసి. అంటే ఇప్పుడు భరణి గారు ఒక టైంలో వచ్చి హక్ చేసుకొని ఇక్కడ ముద్దు పెడతారు. కళ్యాణ్కి బాగా అనిపించింది. ఇప్పుడు తనుజ గారు ఆంటీ నా సైడ్ నుంచి అనేసి శారీ ఇచ్చారు. నా సైడ్ నుంచి అని శారీ ఇస్తే కళ్యాణ్ అలా పంపకూడదేమో అనగానే, అది శారీ ఏం లేదు, అది థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ ఆంటీ, అండ్ మీ కొడుకు తప్పు చేస్తే కొట్టి చెప్తా ఓకేనా అనేసి నవ్వుతూ చెప్తే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ ఏడుస్తూ ఉండు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇది మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే ప్యూర్ గేమర్ క్వాలిటీస్ మామ. ఒక యాంగిల్ చూస్తే ప్యూర్ గేమర్ క్వాలిటీస్, ఒక యాంగిల్ ప్యూర్ గేమర్ క్వాలిటీస్, రెండో యాంగిల్ తెలుగు సాంప్రదాయం. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే మన ఇంట్లో ఒక ఆవిడ వచ్చారు, మనకు నచ్చిన వ్యక్తి వాళ్ళ అమ్మ, వెళ్ళేటప్పుడు మన శారీ ఒకటి పంపించాం. మనం అనుకోవచ్చు యానివర్సరీ కదా, సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ వైఫ్ వచ్చారు, యానివర్సరీ కదా, 16th యానివర్సరీ, ఆవిడకి కూడా ఇచ్చుంటే బాగుండు అనేది డౌట్ వస్తుంది. నాకు కూడా అనిపించింది ఆవిడకి కూడా ఇవ్వచ్చు కదని. కానీ ఈవిడ వర్షన్ ఏంటంటే 100% మీరు ఊరిన తనుజ ఫ్యాన్స్ నా మీద హేటెడ్తో ఆదిరెడ్డి గారు దీంట్లో కూడా నెగిటివ్ ఎత్తుకాడంటే నెగిటివ్ ఏమి కాదు, ప్యూర్ గేమర్ క్వాలిటీస్ ఇన్ ఏ పాజిటివ్ వే చెప్తున్నా. 2 రకాల యాంగిల్స్. ఒకటి ఆవిడకి శారీ ఇవ్వాలని అనిపించడానికి రీజన్స్ ఉన్నాయి, ఒకటి జెన్యూన్గా ఆవిడకి నచ్చి ఇవ్వాలనుకున్నాం. అది నచ్చి ఇవ్వాలి అనుకుంటే దీంట్లో గేమ్ అనేది ఇన్వాల్వ్మెంటే లేకపోతే 100% సుమన్ శెట్టి గారికి ఇవ్వాలి ఫస్ట్ ప్రిఫరెన్స్. నేను అన్నీ నీట్గానే మాట్లాడతా, సూపర్గా 100% ఫస్ట్ ఇవ్వాల్సింది. స్పెషల్ అకేషన్ నుండి 16th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న సుమ్ము అనే వాళ్ళ వైఫ్ గారికి ఇవ్వాలి. కానీ దీంట్లో ఏముందంటే సడన్గా ఆవిడకి అనిపించింది, స్పాట్లో అనిపించింది, అంతేగాని ముందే ప్లాన్ లేదు, స్పాట్లో అనిపించేసరికి ఇది ఎందుకు ఇవ్వాలనుకున్నదంటే, నెంబర్ 1 100% ఆవిడ చెప్పినట్టుగా తను సపోర్ట్గా నిలబడ్డాడు. షీ మీన్ ఇట్, తన సపోర్ట్గా నిలబడ్డానికి డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తుంది. రెండోది ఏంటంటే తన మీద కోపం ప్రదర్శించి అరిచింది ఆ రోజు, అది నెగిటివ్ అయ్యింది అని క్లియర్గా లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పింది అని కళ్యాణ్తో కూడా చెప్పారు ఆవిడ. సో ఇది ఒక రీజన్. మూడో రీజన్ ఏంటంటే సపోర్ట్ లేదు అనే పాయింట్ మీద
ఆ శనివారం మాట్లాడి లాస్ట్కి సపోర్ట్ ఉందని కళ్యాణ్ పేరు పెట్టారు. దాంతోపాటుగా వాళ్ళ సిస్టర్ ఇండైరెక్ట్గా హింట్లు ఇచ్చి ఉండొచ్చు. అండ్ ఆవిడ కూడా తెలివైన ఆవిడ మందార పూలు చెవిలో పెడుతుంది అని చెప్పినప్పటి నుంచి కళ్యాణ్ నెంబర్ 2 అని కూడా తనూజకి తెలుసు, క్లియర్గా తెలుసు. ఇవన్నీ మనసులో పెట్టుకొని కూడా ఒకటి ఫ్యామిలీని కనెక్ట్ అయింది కాబట్టి ఆవిడంటే ఇష్టంతో తనుజ అండ్ ఇతను సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో దాంతోపాటుగా తను సెకండ్ పొజిషన్లో ఉన్నాడు, దాంతోపాటుగా తనతో మంచిగా ఉండు, లేదా తనే నీకు బాగా ఉంటున్నాడు, క్లోజ్గా ఉంటున్నాడు, మీ ఇద్దరిది బాగుందని కూడా వాళ్ళ సిస్టర్ చెప్పుండొచ్చు. మనకు చూపించాలి. ఆవిడ చెప్తున్నారు, నీతో ఆ రోజు గొడవ అయింది కదా, దాని గురించి మా సిస్టర్ కూడా చెప్పింది, కానీ నేను అన్నది ఎట్లా అన్నాడు వాళ్ళకి తెలియదు కదా అన్నట్టుగా చెప్పింది అన్నట్టుగా, ఈవిడ తప్పని చెప్పినట్టుగా అంటారు. ఇప్పుడు నా వర్షన్ ఏంటంటే, ఎటు తీసుకో, ఆవిడ ఏ ఉద్దేశం తీసుకున్నా ఆ శారీ ఇచ్చేది ఏదైతే ఉందో అది ప్యూర్గా జనాలకు కనెక్ట్ అవుతుంది. నాకు కూడా కనెక్ట్ అయింది. దీని వెనక నేను గేమ్ కూడా చూసా. ఆ గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నాకు ఏది నెగిటివ్గా చూడాలనిపించాల. కొంచెంసేపు అనిపించింది, ఏరా దీన్ని నెగిటివ్గా చూడొచ్చా, ఎందుకురా నెగిటివ్ చూడాలి, ఎందుకు నెగిటివ్ చూడాలి, దాంట్లో ఏం చెడు చేసింది, వాళ్ళ మదర్ వచ్చింది, వాళ్ళ మదర్కి శారీ పెట్టి పంపించింది, ఆ శారీ పెట్టే దాంట్లో ఆవిడకి ప్లస్ అవుద్ది, దానికి క్యాలిక్యులేషన్స్ చేసుకున్నారో లేదు తెలీదు. ఓవరాల్గా ప్లస్లు ఎక్కడ అవుతాయి అంటే, ఒకవేళ క్యాలిక్యులేషన్ చేసుకున్న తప్పు కాదు, ఎందుకంటే తను నెంబర్ 2 పొజిషన్లో ఉన్నాడు, ఈవెన్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఫ్యామిలీస్ వచ్చి ఎవరైనా ఏం చేస్తారు, ప్యూర్ గేమర్ క్వాలిటీస్ మామ. ఇక తనుజాని అప్రిషియేట్ చేయడం తప్ప నేను ఏమీ చేయలేను. ఇది కొంతమందికి హేటర్స్కి కానీ తనుజ ఫ్యాన్స్కి కానీ బ్రెయిన్ లేకుండా ఆలోచిస్తే ఇది ఏంద్రా నెగిటివ్ ఇంజెక్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. నెగిటివ్ ఏమీ లేదు, దీన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి. ఎందుకంటే ఆవిడ ఏం చేశారు తెలుసా, ఎవరైనా ఫ్యామిలీ మెంబర్ వచ్చి ఏం చెప్తారు, నువ్వు నెంబర్ 2లో ఉన్నారో నువ్వు విన్నర్ అవ్వాలంటే తను చేత ఫైట్ చేసుకోవాలని చెప్తారు. ఒకవేళ చెప్పుంటారేమో, చెప్పాల్సిందే. కాబట్టి ఈ టైంలో ఏం చేస్తారు, ఆడియన్స్ కనెక్షన్ ఎలా పెరుగుతుంది చూడండి. ఏమో ఎంత డెప్త్గా ఆలోచించారో నాకు అర్థం కావట్లేదయా. 2 డెప్త్గా ఆలోచించారే ఉండాలి, లేదా ప్యూర్గా సపోర్ట్ మీద ఇచ్చి ఉండాలి. ఏది ఇచ్చినా కూడా సూపర్. ఈరోజు ఏముందయ్యా, ఆవిడ వచ్చి శారీ ఇచ్చింది, ఒకవేళ వాళ్ళ మదరే వచ్చి ఈరోజు కానీ తనుజకి జాగ్రత్త, తనుజైతే ఎగనెస్ట్ అవ్వబాక అన్నప్పుడు ఆవిడ వచ్చి శారీ ఇచ్చింది అనుకోండి, ఆ సీను పడితే కొలాప్స్. ఏరా తనుజ ఇట్లా ఉంటే ఎలా రా మీరు ఇట్లా చేశారన్న ఫీలింగ్ వచ్చిండేది మనందరికీ. ఈ రకంగా హైలైటే. దాంతోపాటుగా ఆవిడ కట్టు బొట్టు సాంప్రదాయంగా క్లియర్గా చూడంగానే పద్ధతిగా ఉంటారు కాబట్టి ఆ పద్ధతి అయిన అమ్మాయి వచ్చి వాళ్ళ అమ్మ లాంటి ఒక అమ్మ వచ్చినప్పుడు ఆ అమ్మకి శారీ ఇచ్చింది అనే యాంగిలే ఉంటుంది. ఒకటి సుమన్ శెట్టి గారికి ఇవ్వలేదు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఈయన కిందకి ఇవ్వలేదు అంటే ఇక్కడ ఒక స్పెషల్ బాండింగ్ జరుగుతుంది. దాంతోపాటుగా తన కోసం నిలబడుతున్నాడు. దాంతోపాటుగా తను రైవలరీ పెట్టుకోవడం కూడా తనుజకి ఇష్టం లేదు. ఇది ప్యూర్ స్ట్రాటజికల్ మూవ్, ఫస్ట్ నుంచి ఆవిడ చేస్తున్నది. దాన్ని నేనేం తప్పు పట్టట్లేదు, ఎందుకంటే నిఖిల్ కూడా అదే చేశాడు, ఈవిడ అదే చేస్తున్నాడు. ఎప్పుడు తప్పు పట్టేవాడిని అంటే నేను, ఈవిడ గేము అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుని దానికి అగెనిస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే, అప్పుడు ఈవిడ కప్పిపుచ్చుకోవడం స్టార్ట్ చేస్తే నేను అప్పుడు చేశాను అట్లా, నేనేమో అట్లా గేమ్ కోసం రైవలరీ పెట్టుకోవడం కోసం మీతో బాగుండట్లేదు అనే పాయింట్ వచ్చినప్పుడు నేను తప్పట్టేవాడిని. అక్కడ ఉండేవాళ్ళు ఎవడు అంత లేదు, ఎవడు కూడా ఈవిడ స్ట్రాటజీని కనిపెట్టడం కానీ, ఈవిడ స్ట్రాటజీ ఆ స్ట్రాటజీతో వెళ్తున్నారని అనుకోవడం కానీ, అగెనిస్ట్ అవ్వడం కానీ ఎవరు చేయట్లా. నేను ఏం తప్పట్టడానికి లేదు, ప్యూర్ స్ట్రాటజీ. ఫస్ట్ భరణి గారితో బాగుండేవాళ్ళు, భరణి గారు అసలు ఎగనిస్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సుమన్ శెట్టి గారితో బాగున్నారు, సుమన్ శెట్టి గారు ఎగనిస్ట్ అయ్యే ఛాన్సే లేదు. కళ్యాణ్తో బాగున్నారు, కళ్యాణ్ ఎగనిస్ట్ అయ్యే ఛాన్సే లేదు. మాధురితో బాగున్నారు, మాధురి ఎగనిస్ట్ అయ్యే ఛాన్సే లేదు. ఇలా రకరకాల స్టేజెస్లో రకరకాల వాళ్ళతో క్లోజ్గా ఉన్నారు. అవతల వాళ్ళు కూడా అంతే క్లోజ్గా ఉంటున్నారు ఈవిడతో. ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరు ఈవిడతో రైవలరీ పెట్టుకున్నాడు కానీ గొడవ పెట్టుకున్నాడికి రెడీగా లేరు. ఇప్పుడు కళ్యాణ్ కూడా గొడవ పెట్టుకున్నాడికి రెడీగా అస్సలు లేడు. ఈవిడ స్ట్రాటజీలో ఈవిడ సక్సెస్ అయ్యారు. అది ప్యూర్ బాండింగ్ కూడా. ఇప్పుడు ఫస్ట్ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, తర్వాత ప్యూర్గా కనెక్ట్ అయి ఉండొచ్చు, ఏదైనా ఆవిడకి ప్లస్ అవుతుంది, ఓవరాల్గా ప్లస్ అవుతుంది. ఈవిడ మాత్రం తనతో రైవలరీ పెట్టుకోవడానికి ఎవరికి అవకాశం ఇచ్చే ఛాన్సే లేదు. ఈరోజు ఆవిడ ఏదైతే ఆవిడ వాళ్ళ మదర్కి వచ్చి ఎవరికి బిగ్ బాస్ తెలుగు చరిత్రలో దట్ ఈస్ అ ప్యూర్ గేమర్ క్వాలిటీస్ మామ. ఇంక మీరు ఏమన్నా అనుకోండి, దీన్ని నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి కూడా యాంగిల్ ఉంది. అరే 16th యానివర్సరీ అయితే సుమన్ శెట్టి గారికి కదా ఇవ్వాలిరా, వీళ్ళకి ఎందుకు ఇచ్చానరా, అసలు ఏం అవసరం అంటే ఏం ఆలోచించుకొని ఇచ్చారా, సడన్గా తీసుకొని ఇచ్చేది ఏంట్రా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే వాళ్ళకి ఈ యాంగిల్ కూడా ఉంది. నేనైతే అలా ఆలోచించుకోవట్లేదు, నేను ప్యూర్ గేమర్ క్వాలిటీస్ను ఆలోచిస్తున్నా. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇన్ని సీజన్స్ జరిగితే హౌస్లో ఉండి బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ హౌస్లో ఉండి వచ్చిన పేరెంట్కి ఎవరో ఒకరికి శారీ పెట్టచ్చు, ఇది కూడా ఒక యాంగిల్ ఉంది అని ఆలోచించలేదు స్వామి. సూపర్ అనిపించింది నిజంగా. మదర్ ప్రామిస్ చెప్తున్నా, ప్యూర్ గేమర్ క్వాలిటీస్ నాకు బాగా అనిపించింది. నేను దీన్ని తప్పుపట్టడానికి కూడా ఆలోచించా. దీన్ని తప్పడానికి ఏమనుందంటే, ఎందుకు తప్పుపడతావు, దాంట్లో ఏం ఎదిగి తప్పుపడతావు, శారీ ఇచ్చిందని ఏం తప్పుపట్టాలా, నాకేం అనిపించలే. జెన్యూన్ ప్యూర్ గేమర్ క్వాలిటీస్.
ఒకటి గేమర్ క్వాలిటీస్ అండ్ ఆవిడ ప్యూర్ హార్ట్తో పద్ధతిగా ఉంటారు కూడా పద్ధతిగా ఒక శారీ పెట్టి పంపించారు. ఆడపిల్లకి ఒక ఆడపిల్లకి శారీ పంపించారు. దానికి ఏం చేయలేను. అంటే 2 వర్షన్లు ఇటు తీసుకోవాలని ఇటు అటు తీసుకోవాలని అటు. నేనైతే ఇదే తీసుకున్నా, ఈ గేమర్ క్వాలిటీస్ అండ్ పద్ధతి. మీరు అటు తీసుకుంటారు ఇటు తీసుకున్నారు, మీరు కామెంట్ చేయాలి. తర్వాత వచ్చేసరికి